సృష్టికర్త అయిన దేవుడు మానవ జాతిని భూమి మీద ఎందు నిమిత్తం ఉంచాడో మనం తెలుసుకోవాలి. చాలామందికి ఈ రహస్యం తెలియక అసలు విషయాన్ని మనం మర్చిపోయి మనకిష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తూ అసలు విషయాన్ని పక్కన పెడుతూ ఉంటాం. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని యావత్ భూమి మీద కాపురం పెట్టి ఉంచిన కారణం ఏంటంటే ఆయన మనము తడువులాడి కనుగొనాలి. ఆయన మనం వెతకి కనుగొనాలని చెప్పి దేవుడు మానవ జాతిని భూమి మీద ఉంచాడు. అదే ఇప్పుడు మనుషులు చేసే పని. ఏ మతస్థులైనా వాళ్ళు చేసే కార్యక్రమాలు, ఆ భక్తి కార్యక్రమాలు దేనికోసం అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి వెతకాలి అని. సృష్టికర్త అయిన దేవుణ్ణి వెతికి కనుగొంటేనే కానీ మోక్షం లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు అంటాడు, మేము మెస్సయ్యని కనుగొన్నాము అంటారు. మరి మీరు కనుగొన్నారా? మెస్సయ్యని కనుగొవాలి, ఆయన్ని వెతకాలి. యెహోవా దొరుకు కాలమందు ఆయన్ని వెతకండి అని వాక్యం చెప్తుంది. మరి ఆయన మనం వెతుకుతున్నామా? ఆయన్ని వెతకాలి. అది వెతకాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, వివేకము కలిగి వెతకాలి. వివేకం లేకుండా దేవుణ్ణి ఎతకటం మొదలు పెడితే మనం చాలా మోసపోతాం. మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మోసగిస్తూ ఉంటారు. అందులోకి ఈ మధ్య ప్రపంచ దేశాలలో మోసం చేసేటటువంటి వారు దేవుని పేరు మీదే మోసం చేస్తున్నారు, దేవుడి పేరు ఉపయోగిస్తున్నారు. అందుకే ప్రభు అంటాడు, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. అందుకే మిమ్మల్ని ఎవరూ మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటాడు దేవుడు. జీవిత రహస్యాన్ని తెలుసుకోండి. మనం బ్రతుకుతున్నది మనం సృష్టించిన వాడిని కనుగొనడానికి. ఇక్కడున్న 60, 70, 80 సంవత్సరాల జీవితంలో ఏమీ లేదు. తినడం, త్రాగడం తప్ప, పని చేసుకోవటం, భోజనం కోసం పనిచేయడమే తప్ప ఈ భూమి మీద ఏమీ ఉండదు. ఇది ఒక తాత్కాలికమైనటువంటి జీవితం. ఇదే శాశ్వతం అనుకుని ఒకరినొకరు హాని చేసుకోవటం, చంపుకోవటం, ఒకరి దాన్ని ఒకరు దోచుకోవటం, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. కాబట్టి దయచేసి జీవిత రహస్యాన్ని మీరు అర్థం చేసుకుంటారని మనం చేస్తున్నాను. మనం ఈ భూమి మీద ఉన్నదే ఆయన ఒకవేళ తడువులాడి కనుగొంటారేమో అని ఆయన మన నివాసాలకి పొలిమేరని ఏర్పరిచాడు. అందుకే ఈ పొలిమేర లోపల మనం అంటే మనకిచ్చిన ఆయుష్కాలంలోనే దీపం ఉండగానే సృష్టికర్తని కనుగొనాలి. అప్పుడే మనం మోక్షానికి చేరగలం. భజన చేసినంతరాన్ని వెళ్ళం, ప్రార్థన చేసినంతరాన్ని కాదు, కానుకలు ఇచ్చినంతరాన్ని కాదు, కానీ ఆయన్ని కనుగొనాలి. ఆయన కనుగొనాలంటే వెతకాలి. వెతకాలంటే ఆయన ఎక్కడున్నాడో అక్కడ వెతకాలి. మనకి ఇష్టం వచ్చిన స్థలాల్లో వెతికితే ఆయన మనకు దొరకడు. ఆయన ఉన్న స్థలంలోనే, ఆయన దొరుకు కాలంలోనే మనం వెతకాలి. వెతికే పనిలో మనం ఉన్నామా, లేక ఈ లోక సంపద వెతుకుతున్నామా? దేవుని వద్దకు వచ్చి మనం చేసే పని ఏంటంటే ఈ లోక సంపదను వెతుక్కుంటున్నాం. ఎక్కడ ఏం దొరికిద్ది, ఏ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మనకు లాభం వస్తుంది, ఏ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మనకు ఆదాయం వస్తుంది అని చెప్పి మనము వెతుక్కుంటున్నాం. కానీ చాలా తప్పు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు వివేకము కలిగి ఆయన వెతకాలి. వివేకము అంటే వివేచన. వివేచన లేకపోతే ఇదిగో ఈ వస్తువులో దేవుడు ఉన్నాడంటే దాన్ని కొనుక్కొని మోసపోతావు. ఈ వస్తువులో ఉన్నాడు దేవుడు, ఆ వస్తువులో ఉన్నాడు దేవుడు, ఆ ఊళ్ళో ఉన్నాడు, ఈ ఊళ్ళో ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడని చెప్తున్నప్పుడు మీరు నమ్మకూడదని బైబిల్ చెప్తుంది. కాబట్టి మీరు మోసపోకూడదు అనుకుంటే కనుక మీరు బైబిల్ బాగా చదివి వివేకము కలిగి దేవుణ్ణి వెతికే వాళ్ళు కలరేమో అని పరలోకము నుంచి దేవుడు చూడగా మనం అందరము త్రోవ తప్పి పనికిమాలు వాళ్ళుగా బతుకుతున్నాం. అంటే అసలు విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఈ సమయకాలంలో సృష్టికర్తని కనుగొనండి. సృష్టికర్తను కనుగొంటేనే మీకు రక్షణ ఉంది. మెస్సయ్యని కనుగొనాలి. ఈ భూమి మీద చాలామంది ఉన్నారు దేవుళ్ళు. వాళ్ళు ఎవరు రక్షించగలిగేవారు అన్నదే మనం కనుగొనాలి. అదే వివేకం, అదే జ్ఞానం. అంతేగాని ప్రతిదీ కూడా మనం రక్షించలేదు. ప్రతి ఒక్క దేవుడు మనల్ని కాపాడలేడు. మనం రక్షించేవాడు ఒకడు ఉన్నాడు.
ఆయనే మనం చేసినటువంటి సృష్టికర్త. మన బలహీనతలు కానీ, మన బాధలు కానీ, మనకున్న ఆ శరీరపు అవయవాల్లో ఉన్నటువంటి లోపాలు కానీ గ్రహించగలిగే శక్తి ఆయన ఒక్కడికే ఉంటుంది. కాబట్టి మనం ఈ భూమి మీద ఎందుకు కాపురం చేస్తున్నాము అంటే ఆయన్ని కనుగొనాలని చెప్పి, ఆయన్ని వెతకాలని చెప్పి. అందుకే దేవుడు అంటాడు, యావత్ భూమి మీద ప్రతి జాతి మనుషులను కాపురం పెట్టింది ఒకవేళ నన్ను తరువులాడి కనుగొంటారేమో అనే ఆశతో దేవుడు మన భూమి మీద ఉంచుతున్నాడు. మనకు ఆయుష్కాలాన్ని పెంచుతున్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? మనం ఆయన ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకుంటున్నామా? దేవుణ్ణి ఎతికే పనిలో మనం ఉంటున్నామా? అలా ఉండగలిగితే నీ జన్మ ధన్యమవుతుంది. కాబట్టి దేవుణ్ణి వెతికే విషయంలో నువ్వు శ్రద్ధగా ఉండు. శ్రద్ధగా వెతికినట్లయితే దేవుడు నీకు దొరుకుతాడు. అట్టి దైవ కృప చేత నువ్వు నింపబడాలి. కాబట్టి నీ జీవితాశయాన్ని గుర్తించి నువ్వు జీవించడానికి ప్రయత్నించు. దేవుడు తప్పగా నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన కృపచేత నింపి ఆయన నిన్ను పట్టుకుని నిన్ను ఆశీర్వదించి తన రాజ్యములోని కనగా తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఆ ఆనందమే వేరు. కనుక మనం ఈ భూమి మీద ఉన్న రహస్యాన్ని మర్చిపోయి నీకోసం నువ్వు బ్రతక్క, ఈ కుటుంబం కోసం బ్రతక్క, దేవుని కోసమే మనం బ్రతకాలని ఆశిస్తూ మీకు ఈ మాట తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతికే ప్రతి సంవత్సరం కూడా, ప్రతి సమయం కూడా మన కోసం కాదు, మన కోసం తిరిగి లేచిన యేసయ్య కోసం మనం బ్రతకాలి. ఆయన్ని కనుగొనాలి, ఆయనతో మనం కలవాలి. బైబిల్ చెప్పేది అదే. నిత్య జీవం అనగా అద్వితీయ సత్యదేవుడైన నీవు పంపించిన యేసుక్రీస్తుని ఎరుగుట అని చెప్పి రాయబడింది. ఎరగడం అంటే తెలుసుకోవటం అని కాదు, ఆయనతో మనం ఏకము కావడం, ఐక్యం చెందడం, ఆయన మనం ఒకటే కావడం, దాన్ని ఎరుగుట అంటారు. కాబట్టి మనం ఆయన ఎరుగుదాం, ఆయన కొరకు నిలబడదాం. బైబిల్ చెప్తుంది ఆయన ప్రేమించేవారు ఆయనకు ఎరుకై ఉన్నాడు. కనుక ఈ వాక్యాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ప్రభు కోసం నిలబడి, మరి మనం ఎందుకుంటున్నామో, ఎందుకు మనం భోజనం చేయాలో, ఎందుకు మనం పానం చేయాలో బైబిల్ చెప్తుంది. మీరు భోజనం చేసినను పానం చేసినను దేవుని మహిమ నిమిత్తమే మర్చిపోకండి. మనం బ్రతకాలని కాదు, మన ప్రభుని కనుగొనాలని మనం బతుకుతున్నాం. ఈ భూమి మీద మన జీవితం దేని కొరకంటే సృష్టికర్త నేను కనుగొనాలి, ఆయనతో నేను కలవాలి, ఆయనతో ఐక్యం చెందాలి, ఆయన రాజ్యాన్ని పొందాలి అనే ఆశతో జీవించండి. తప్పకుండా దేవుడు మన హృదయవాంఛలు తీర్చి ఆయన మనతో సహవాసం చేసి తన పోలికగా మనల్ని మార్చినప్పుడు మహానందంతో మనం నింపబడి సృష్టికర్తను ఆరాధిస్తాం. ఇదే రక్షణ అనుభూతి, ఇదే రక్షణ ఆనందం. ఆయనతో ఐక్యం చెందటమే, ఆయన మనము మిళితమైపోవటమే, ఆయనతో కలిసి ఎగిరి వెళ్ళిపోవడమే అసలైన రక్షణ, అసలైనటువంటి పరిశుద్ధత, అసలైన జీవిత ఆశయము. కాబట్టి దేవునికి ఏరుగా జీవిస్తూ బ్రతికే బ్రతుకు కాదు, కానీ దేవునితో కలిసి జీవించే జీవితమే సార్థకమైనటువంటి జీవితం. కనుక మనం ఈ భూమి మీద ఎందుకు కాపురం ఉన్నామో మర్చిపోవద్దు. నువ్వు ఒకవేళ దేవుణ్ణి ఎదుగుతావేమో అన్న ఆశతో ప్రభు చూస్తున్నాడు. ఆయన కనుగొన్న ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవానికి చేరుకుంటారు. ఆయన కనుగొనలేని గుడ్డి వాళ్ళందరూ కూడా నరకానికి త్రోయబడతారు. మీరు ఏది కోరుకుంటున్నారు? సృష్టికర్తను ఎతకడమా, లేక నీ కొరకే నువ్వు బ్రతికి చచ్చిపోవటమా? ఆలోచించుకో. నువ్వు సృష్టికర్త అనగా నిన్ను చేసిన వాడు ఎవడో నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవిత రహస్యం ధన్యమవుతుంది. ప్రభువు నీకు అట్టి కృప దయచేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.